హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లష్క్వీన్స్. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, సమ్మర్ వస్తుంది కదా, ఇంకేముంది 15 డేస్ అయిపోతే చాలు మనకి సమ్మర్ వచ్చేసినట్టే. ఈ సమ్మర్లో మనమేమో మొక్కల్ని చాలా ప్రేమగా పెంచుకుంటాం, కానీ ఈ సమ్మర్లో ఈ వేడికి తట్టుకోలేక మొక్కలు ఊరికే ఎండిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం అనుకోకుండా ఒక్కరోజు బయటకు వెళ్ళినా సరే మన మొక్కలన్నీ ఎండిపోతూ ఉంటాయి కదా. అలా ఎండిపోకుండా ఉండాలి, మనం ఎక్కడికన్నా వెళ్ళినా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే మన మొక్కలకి సెల్ఫ్ వాటరింగ్ అని చెప్పేసి మనం అరేంజ్ చేసి పెట్టి మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళామంటే మన మొక్కలు హ్యాపీగా ఉంటాయి, మనం కూడా హ్యాపీగా ఉంటాం అన్నమాట. మరి అలా ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? దెన్ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. మొక్కల దగ్గర చూపించవచ్చండి, కానీ అక్కడ ఎక్కువగా లైటింగ్ ఉండదన్నమాట. మాకైతే టెర్రస్ లేదు, మా టెర్రస్ పైన వేరే చిన్న ఇల్లు కట్టించేసి వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చేసారనమాట. సో మేము టెర్రస్ పైన మొక్కలు పెంచుకోవడానికి లేదు, ఇంటి దగ్గర ఉన్న వరండాలోనే నేను మొక్కలు పెంచుకుంటాను. అక్కడ వీడియో తీస్తే లైటింగ్ ఉండదు కాబట్టి ఇక్కడ రూమ్లో తీస్తున్నాను. నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తాను, ఆ మొక్కల దగ్గర వాటరింగ్ ఎలా పెట్టుకోవాలనేది అర్థమయ్యేలాగా చెప్తాను. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ టైప్ ఏంటంటే బాటిల్, పెద్ద బాటిల్. ఈ వాటర్ బాటిల్స్ మీకు ఎక్కడైనా అవైలబుల్ అవుతూ ఉంటాయి కదా. ఇలా 2 లీటర్స్ వాటర్ బాటిల్ లాంటిది తీసుకొని దీనికి ఇలా ఒక పెద్ద స్టిక్ లాంటిది, ఒకవేళ మీ దగ్గర చిన్న స్టిక్స్ ఉంటే 2 సైడ్స్ కూడా ఇక్కడ కూడా ఒక స్టిక్ లాంటిది పెట్టుకొని 2 స్టిక్స్ తీసుకొని దీన్ని ఈ స్టిక్ని ప్లాస్టర్తో అతికించుకోవాలన్నమాట. ఇలా ప్లాస్టర్ తీసుకొని సో ఇలా బాటిల్కి స్టిక్ని స్టిక్ చేసేసి ఇందులో వాటర్ పోయాలన్నమాట. మీ దగ్గర చిన్న స్టిక్స్ ఉంటే ఇంత స్ట్రాంగ్గా లేవు అని అనుకుంటే 2 స్టిక్స్ కూడా తీసుకొని ఇటు సైడ్ కూడా ఇలా పెట్టేసుకొని ప్లాస్టర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి ఇక్కడ హోల్ పెట్టుకోవాలి, క్యాప్కి చిన్న హోల్ పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే చాలా చిన్న హోల్ పెడుతున్నానండి, ఎక్కువ పెద్దగా హోల్ పెట్టేస్తే మళ్ళీ వాటర్ అన్నీ ఫాస్ట్గా వెళ్ళిపోతాయి అన్నమాట. కాబట్టి ఇలా నీడిల్తో చిన్న హోల్ పెట్టుకోవాలి. ఇలా హోల్ పెట్టుకున్న తర్వాత దీంట్లో వాటర్ పోసుకొని మొక్కకు పెట్టుకోవాలన్నమాట. అది ఎలాగో చూద్దాం. సో ఇలా మొక్క మొదట్లో పెట్టాలన్నమాట. ఇలా నేనైతే ఇక్కడ మందారం మొక్క దగ్గర పెట్టాను. చూడండి, మొక్క దగ్గర స్టిక్ని లోపలికి గుచ్చేసి కొంచెం స్ట్రాంగ్గా నిలబడేలాగా పెట్టాలన్నమాట. ఇలా పెడితే చూడండి, వాటర్ కొద్దిగా నా స్టిక్ ఇక్కడ నిలబడట్లేదు, అందుకే కొద్దిగా అడ్జస్ట్ చేస్తున్నాను. చూడండి, వాటర్ చూడండి, దగ్గరకు చూపిస్తాను. కొద్దిగా 1 by 1 డ్రాప్ పడుతూ ఉంటాయి కదా. సో అలా 1 day 2 day వరకు ఈ బాటిల్ వాటర్ ఈ మొక్కకు సరిపోతుందన్నమాట. ఇది ఒక పద్ధతి. ఇంకా సెకండ్ టైప్ ఏంటంటే, మీ దగ్గర స్టిక్స్ ఏమీ లేవు, ఓన్లీ బాటిల్స్ మాత్రమే ఉన్నాయి, ఎక్కువ మొక్కలకు పెట్టుకోవాలి అంటే ఏం లేదండి, ఇలా 2 లీటర్స్ బాటిల్ తీసుకోవడం, చిన్న హోల్స్ పెట్టుకోవడం, చిన్న బాటిల్కి చిన్న హోల్స్ పెట్టుకొని కుండీ దగ్గర పెట్టుకోవడం. నీటితో మాత్రమే పెట్టుకుంటే వాటర్ కొన్ని మాత్రమే వస్తూ ఉంటాయి. ఒక 1 day 2 days అలాగా ఈ బాటిల్ నీళ్ళు ఒక మొక్కకు సరిపోతాయి అన్నమాట. ఎక్కువగా పెద్ద హోల్ పెట్టుకున్నామంటే వాటర్ అంతా వెళ్ళిపోతాయి, త్వరగా వెళ్ళిపోయి వాటర్ మళ్ళీ ఎక్సెస్ అయిపోతాయి అన్నమాట. సో అలా కాకుండా కొద్దిగా చిన్న హోల్స్ బాటిల్కి పెట్టుకుని మొక్క మొదట్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ బాటిల్ని నేను నా తులసి మొక్క దగ్గర పెట్టానండి. సమ్మర్లో మన తులసి మొక్కలు కూడా తొందరగా వాటర్ లేకపోతే తొందరగా వేలాడిపోయి ఎండిపోతూ ఉంటాయి కదా, అలా అవ్వకుండా ఉండడానికి ఇలా పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, నేను నీడిల్తో చాలా డ్రాప్స్ పెట్టినా కూడా 1 డ్రాప్ మాత్రమే పడుతుందన్నమాట. బాటిల్ని ఇలా స్టిక్స్ లేనప్పుడు ఇలా బాటిల్స్ని మాత్రం కూడా మన కుండీల్లో పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. జనరల్గా మనకి ఎక్కువగా బయట ఉన్న మొక్కలకైతే ఏం ప్రాబ్లం ఉండదు. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరికన్నా చెప్పేసి వెళ్తే వాళ్ళు వాటర్ పోస్తారు, కానీ ఇంట్లో మొక్కలకే ఎక్కువగా ప్రాబ్లం ఉంటుంది కదా. సో ఇండోర్ మొక్కలకి ఎలాగ వాటరింగ్ చేసుకోవాలి, అబ్బా ఇంట్లో ఉన్న మొక్కలన్నీ ఎండిపోతాయని అనుకుంటుంటాం కదా. అలాంటి టైంలో ఇలాగా ఒక పెద్ద
మీ దగ్గర ఇలా ప్లాస్టిక్ డబ్బా లేకపోతే గిన్నెతో స్టీల్ మనం ఇంట్లో కిచెన్లో యూజ్ చేస్తాం కదా, అలాంటి వాటినైనా సరే ఏదో ఒకటి తీసుకొని ఇలా టోటల్గా వాటర్ తీసుకొని, అంటే మీ ఇంట్లో ఉన్న మొక్కలు ఎక్కువగా క్వాంటిటీ మొక్కలు ఉంటే ఎక్కువగా పెద్ద సైజ్ తీసుకోవాలి, కొన్ని ఉంటే కొన్ని ఇలాగా మీరు వెళ్ళేదాన్ని బట్టి, మీరు ఎక్కువ రోజులు వెళ్తున్నారా, 1 డే 2 డేస్ బయటికి వెళ్తున్నారా అనే దాన్ని బట్టి ఇలాగా ఒక కంటైనర్లో వాటర్ తీసుకొని అందులో ఇలాగా కాటన్ థ్రెడ్ ఉంటుంది కదా, కాటన్ది థ్రెడ్ కానీ లేకపోతే క్లాత్ కానీ, కాటన్ క్లాత్ కానీ ఇలాంటివి తీసుకొని వాటర్లో వేసుకోవాలన్నమాట. వాటర్లో వేసుకొని దీన్ని మొక్క మొదట్లో వేసుకోవాలి. సో అలాగా ఎక్కువగా మొక్కలు ఉన్నాయంటే ఏం చేస్తారంటే ఈ డబ్బాని ఒక పెద్ద హైట్ మీద పెట్టేసి చుట్టూ అన్ని మొక్కల్ని ఒక దగ్గర పెట్టేసి అన్నిటికీ సరిపోయేలాగా ఇలాగా అన్ని క్లాత్ కానీ, దారం కానీ, కాటన్ క్లాత్ అయినా సరే, కాటన్ థ్రెడ్ అయినా సరే, ఇలా పాతవి ఇంట్లో ఏమైనా ఉంటాయి కదా వాటిని చింపేసి ఇలా వేసేసి మొక్కల దగ్గర పెట్టేసామంటే అన్ని మొక్కలకి వాటర్ అందుతాయి. మనం బయటికి వెళ్ళినా 1 డే 2 డేస్ ఎక్కడికైనా వెళ్ళినా మొక్కలు ఎండిపోతాయనే ప్రాబ్లం ఉండదన్నమాట. అది చూద్దాం, మొక్కల దగ్గర ఎలా పెట్టుకోవాలనేది చూద్దాం. ఇవన్నీ నా ఇండోర్ ప్లాంట్స్ అండి. ఈ 4 మాత్రం నాకు ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. వీటిలో ఇలాగా నేనైతే ఇది చూడండి, కాటన్ థ్రెడ్ కూడా కాదండి, నా లెగ్గిన్ క్లాత్ ఉంటుంది కదా, లెగ్గిన్కి తాడు ఉంటుంది కదా అది, ఇంకా కాటన్ క్లాత్ చూడండి, ఇదైతే వాటర్ని బాగా పీల్చుకుందనమాట. చూడండి వాటర్ చూడండి ఎలా వస్తాయో. కొంచెం ఎక్సెస్ అయిన తర్వాత 1 by 1 డ్రాప్ మన మొక్కల దగ్గర మట్టి అనేది పీల్చుకుంటూ ఉంటుంది. సో అలాగా మనం 1 డే 2 డే అలా వెళ్ళినప్పుడు ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇదైతే కాటన్ క్లాత్ అండి, నా నైటీ క్లాత్ అనమాట ఇది. ఇదేమో ఇది కూడా ఇంకో క్లాత్. సో ఇలా అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే ఒక్క దాంట్లో వాటర్ పోసి పెట్టుకున్నా సరిపోతుందన్నమాట. చూసారు కదా, ఇలా పెట్టుకోవాలి. ఇవన్నీ కలిపి చూడండి, నేను ఆ డబ్బాని కొంచెం హైట్లో పెట్టుకుంటే మొక్కలకి వాటర్ అనేవి ఆ క్లాతుల ద్వారా వెళ్తాయన్నమాట. ఇలా ఇండోర్ ప్లాంట్స్కి సెల్ఫ్ వాటరింగ్ చేసుకోవచ్చు. ఇంకో పద్ధతి ఏంటంటే మనం ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవాలని అనుకుంటుంటాం కదా, అలా ఇండోర్ ప్లాంట్స్కి మనం ఎప్పుడైనా వాటర్ పోయడం మర్చిపోతూ ఉంటాం. అలా మర్చిపోతే ఎటువంటి ప్రాబ్లం రాకుండా మొక్కలు ఎండిపోకుండా ఉండడానికి ఇలా ఒక చిన్న బేస్ తీసుకొని ఇలా వాటర్ బాటిల్స్లో అయితే ఇలా పెంచుకోవచ్చు అనమాట. ఇలా వాటర్ బాటిల్ క్యాప్కి హోల్ పెట్టేసి ఇందులో క్లాత్ పెట్టుకోవాలన్నమాట. ఇలా ఈ క్లాత్ని బాటిల్లోకి పెట్టుకోవాలి. సో దీన్ని చూడండి ఇలాగా ఇందులోకి ఇది పెట్టేసి ఈ ఇంకో సైడ్ ఉంది కదా, దీన్ని ఇలా ఇందులో పెట్టేసి ఇలా పెట్టుకుని దీంట్లో వాటర్ పోసుకోవాలి, దీంట్లో మొక్కను పెంచుకోవాలన్నమాట. అది ఎలాగో చూపిస్తాను. సో ఇలా కింద బాటిల్లో వాటర్ పోసుకొని ఆ థ్రెడ్ ఉంది కదా, థ్రెడ్ వాటర్లో మునిగేలాగా పెట్టేసుకొని పైన బాటిల్లో మట్టి వేసుకొని మొక్కను పెంచుకోవాలన్నమాట. మొక్కను నాటుకుంటే సరిపోతుంది. సో ఇలాగా మొక్కను నాటేసుకొని పెట్టుకోవాలి. ఇలా థ్రెడ్ని పెట్టడం వల్ల ఆ థ్రెడ్ నుంచి మొక్క వాటర్ని పీల్చుకొని చాలా రోజులు అలాగే ఉంటుంది, మనం మర్చిపోయినా ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇదండి ఈ వీడియో. ఇలా ఈ సెల్ఫ్ వాటరింగ్ పద్ధతి ద్వారా మన మొక్కలకి రెగ్యులర్గా వాటర్ ఇస్తున్నామంటే ఈ సమ్మర్లో ఎంత వేడి ఉన్నా సరే మన మొక్కలు ఎండిపోకుండా ఉంటాయి. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినా సరే ఇలా అరేంజ్ చేసి పెట్టామంటే మన మొక్కలు కూడా హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం అన్నమాట. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింది అని అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అయిందో లేదో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇంతవరకు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో స్టే ట్యూన్ టు లష్ క్వీన్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్